హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు క్రియేట్ క్రాఫ్ట్ ప్రో. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మనం వచ్చేసరికి చాలా ఫేమస్ అయిన స్కేపియా క్రెడిట్ కార్డ్ గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం అనమాట. సో అసలు దీంట్లో మనకి తీసుకోవడానికి అసలు కారణాలు ఏంది, అసలు తీసుకోకపోవడానికి గల కారణాలు ఏంది అయితే ఈ వీడియోలో అయితే మనం ఇన్ డీటెయిల్గా అయితే మాట్లాడుకుందాం. ఆల్రెడీ మీరు తమిళలో చూసే ఉంటారు. సో ఈ కార్డ్ని తీసుకోకపోవడమే మంచిదని నా ఫీలింగ్ అనమాట. సో ఈ వీడియో అయితే చివరి వరకు చూడండి. మీకు ఎలాంటి ఫీలింగ్ అనిపించింది అయితే నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో అసలు ఈ కార్డ్ మనకి దేనికి ఫేమస్ అని చూసినట్టయితే మనకి అన్లిమిటెడ్ లాంచ్ యాక్సెస్కి అండ్ జీరో ఫారెక్స్ ఛార్జెస్కి అండ్ ఇది లైఫ్ టైం ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నాం అనేసి వీళ్ళు మనకి ఎక్కడ చూసినా సరే అడ్వర్టైజ్మెంట్స్ అయితే కనిపిస్తుంది అనమాట. సో ఇది వచ్చేసరికి ఏంటంటే మనకి ఫెడరల్ బ్యాంక్తో టైఅప్ అయి తీసుకురావడం జరిగింది అనమాట. సో ఫెడరల్ బ్యాంక్తో కేపీఐ వాళ్ళు టైఅప్ అయి 2023లో తీసుకురావడం జరిగింది. అండ్ 2024లో వచ్చేసరికి ఏంటంటే మళ్ళీ వీళ్ళు కొత్త కార్డ్స్ని ఇష్యూ చేయడం అయితే ఆపేశారనమాట. ఎందుకనంటే ఫెడరల్ బ్యాంక్ వచ్చేసరికి ఆర్బీఐ ఒక రూల్ అయితే పాస్ చేసింది అనమాట, న్యూ కార్డ్స్ ఇవ్వద్దు అనేసి. మళ్ళీ ఏంది ఇప్పుడు 2025లో మళ్ళీ వాళ్ళు 1 year తర్వాత అయితే బ్యాన్ ఎత్తేయడం జరిగింది. సో ఇప్పుడైతే మళ్ళీ కేపీఐ ఫెడరల్ బ్యాంక్ కార్డ్ అయితే మళ్ళీ తీసుకురావడం జరిగింది. సో అడ్వర్టైజ్మెంట్స్ అయితే మనకి చాలా అయితే కనిపిస్తుంది. అసలు దీంట్లో మనకి ఎంతవరకు బెటర్, అసలు తీసుకోవచ్చా తీసుకోవద్దా, తీసుకోవాలంటే మీకు వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసేది మీ దగ్గర నుంచి అయితే మనం ఈ రోజు ఇన్ డీటెయిల్ అయితే మాట్లాడుకుందాం అనమాట. సో ఫస్ట్ థింగ్ దీంట్లో యొక్క బెనిఫిట్స్ గురించి కనుక మాట్లాడుకున్నట్టయితే దీంట్లో వచ్చరికి ఏంటంటే మీకు అన్లిమిటెడ్ లాంచ్ యాక్సెస్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఫస్ట్ బెనిఫిట్ వచ్చరికి. అండ్ సెకండ్ బెనిఫిట్ వచ్చరికి ఏంటంటే ఇది మనకి జీరో ఫారెక్స్ మార్కప్ ఛార్జ్ అనమాట. మీరు ఏదైనా ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్ ఏదైనా చేసినా కానీ మీకు జీరో అనమాట, ఎటువంటి ఛార్జెస్ అయితే మీకు ఎక్స్ట్రా పడడం. వేరే కార్డ్స్ చూసుకున్నట్టు మనకి అరౌండ్ 1.5 నుంచి 3.9 వరకు అయితే మనకి ఛార్జెస్ అయితే పడతాయి కదా ఫారెక్స్ ఛార్జెస్. కొన్ని ఏంటంటే మనకి ఇండస్ ఇండ్ బ్యాంక్ టైగర్ కార్డ్ ఉంది, మనకి అది వచ్చరికి జీరో కింద లభిస్తుంది. అండ్ అమెజాన్ పే ఐసిఐసి వచ్చరికి 1.99 అనుకుంటా. సో ఇలా కొన్ని కార్డ్స్ ఏంటంటే మనకి ఫ్రీగా కూడా ప్రొవైడ్ చేస్తారు అనమాట. హెచ్ఎస్బిసి కార్డ్స్ కొన్ని ఫ్రీగా ప్రొవైడ్ చేస్తాయి అనమాట. ఇలా కొన్ని కార్డ్స్ ఏంటంటే మనకి జీరో ఫారెక్స్ మార్కప్ ఛార్జ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాయి అనమాట. సో ఇలా మనకి కొన్ని కార్డ్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి మనకి జీరో ప్రొవైడ్ చేస్తానికి. వీళ్ళు కూడా ఇలానే జీరో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ థర్డ్ ఇది మెయిన్ ఇంపార్టెంట్ వచ్చేసరికి ఏంటంటే వీళ్ళు లైఫ్ టైం ఫ్రీగా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. దీంట్లో మీకు వచ్చరికి 2 కార్డులు అయితే కనిపిస్తున్నాయి అనమాట. ఒకటి వచ్చరికి వీసా వేరియంట్ అండ్ ఇంకోటి వచ్చరికి ఏంటంటే మీకు రూపే వేరియంట్ అనమాట. సో మీరు దీన్ని యూపీఐ కూడా యూస్ చేసుకొని స్కాన్ అండ్ పే చేసుకోవచ్చు. అండ్ ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్ చేసినా సరే జీరో ఫారెక్స్ మార్కప్ ఛార్జ్ అండ్ లైఫ్ టైం ఫ్రీ కార్డ్, దాంతో పాటుగా మీకు అన్లిమిటెడ్ లాంచ్ యాక్సెస్ వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నాం అయితే ఎక్కడ చూసినా సరే ఇదే మనకి అడ్వర్టైజ్మెంట్స్ అయితే కనిపిస్తున్నాయి అనమాట. దాంతో పాటుగా మీరు ఇది ఈ కార్డ్ యూస్ చేసుకొని ఏదైనా ఆన్లైన్ కానివ్వండి ఆర్ ఆఫ్లైన్ కానివ్వండి ఎటువంటి స్పెండ్స్ చేసినా సరే ప్రతి 100 రూపీస్ కానీ మీకు 10 పాయింట్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తారనమాట. ఒక్కొక్క పాయింట్ ఈక్వల్స్ టు మనకి 0.2 రూపీస్ కింద అయితే వస్తుందన్నమాట, రిటర్న్ అయితే వస్తుంది అనమాట. సో అలా చూసుకుంటే మీకు 10 పాయింట్స్ అని అంటే దగ్గర మీకు 2 రూపీస్ అంటే 2%. 100 రూపీస్ మీరు స్పెండ్ చేస్తే 2% మీకు వాల్యూ అనేది బ్యాక్ అయితే వస్తుంది. అండ్ దాంతోపాటు ఒకవేళ కనుక మీరు ట్రావెలింగ్ ఆర్ హోటల్ బుకింగ్ ఆర్ ఏదైనా ఎయిర్పోర్ట్ లో కనుక మీరు షాపింగ్ చేశారనుకోండి, దానికి వచ్చరికి ఎవ్రీ 100 స్పెండ్ కి మీకు 20 రివార్డ్ పాయింట్స్ అయితే వస్తాయి అనమాట. వీటి వాల్యూ చూసుకున్నట్టు మనకి 4 రూపీస్. సో మీరు అరౌండ్ ఒక 4% అప్ టు మీరు 4% క్యాష్ బ్యాక్ అయితే పొందొచ్చు అని చెప్తున్నారు అనమాట. 4% క్యాష్ బ్యాక్ మీకు రివార్డ్స్ రూపంలో అయితే వస్తుంది అనమాట. సో ఓకే, ఇది బాగానే ఉంది. 2% ఆన్లైన్ ఆఫ్లైన్ స్పెండ్స్ మీద ఏ కార్డు ఇవ్వట్లేదు, ఈ మధ్య చాలా తగ్గిపోయినాయి. మామూలుగా షాపింగ్ ఏదైనా సరే ట్రావెలింగ్ ఆర్ హోటల్ బుకింగ్ కి మీకు 4% కూడా కొంచెం రీజనబుల్ డీల్ అని చెప్పుకోవచ్చు. సో ఇలా చూసుకుంటే ఈ కార్డు అంతా మంచిగా ఉంది కదా అని అనిపిస్తుంది. కానీ ప్రతి కార్డ్కి నెగిటివ్స్ ఉన్నట్టుగా ఈ కార్డు కూడా నెగిటివ్స్ అయితే ఉన్నాయన్నమాట. సో వాటిని కాన్స్లో చూసుకుందాం. సో ఇవైతే మనకు చూసినట్టయితే ప్రోస్ అయితే ఇక్కడ చాలా వరకు కనిపిస్తున్నాయి కదా. ఇప్పుడు మనం కాన్లోకి వెళ్ళినట్టయితే ఫస్ట్ కాన్ వచ్చేసరికి ఏంటంటే దీంట్లో ఫెడరల్ బ్యాంక్ దగ్గర ఒక రూల్ అయితే ఉంది. ఆ రూల్ ఏంటంటే 1 person 1 కార్డ్ అనే రూల్ అయితే ఉంది అనమాట. సో ఒకవేళ మీ దగ్గర ఆల్రెడీ ఫెడరల్ బ్యాంక్ తో టైఅప్ అయినా సరే, ఏ కార్డ్ అయినా ఉన్నా సరే, లేదంటే డైరెక్ట్ మీకు ఫెడరల్ బ్యాంక్ నుంచి ఏదైనా కార్డు ఉన్నా సరే, ఈ కార్డు అయితే మీకు ఎలిజిబుల్ అయితే అవ్వదు ఫ్రెండ్స్. కానీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే వాళ్ళ వెబ్సైట్లో మేము ఆల్రెడీ అది తీసేసామని చెప్తున్నారు, కానీ అది మీకు అయితే ఖచ్చితంగా అప్లికబుల్ అయితే అవుతుంది అనమాట. సో మీ దగ్గర ఏదైనా ఫెడరల్ బ్యాంక్ తో టై అయిపోయిన 1 కార్డ్ కానివ్వండి, జూపిటర్ కార్డ్ కానివ్వండి, ఈ కార్డ్స్ లో కనుక మీరు ఏదైనా కార్డ్ యూస్ చేస్తుంటే మాత్రం మీకు ఈ కార్డ్ అయితే రాదు. మీరు ట్రై చేయకండి, ఆ ప్లేస్ అని కూడా ట్రై చేయకండి. కానీ వాళ్ళు చెప్పేది ఏంటంటే మేము ఆల్రెడీ 1 customer 1 కార్డ్ పాలసీ అయితే తీసేసామని చెప్తున్నారు, కానీ మీరు అప్లై చేసినప్పుడు మాత్రం ఖచ్చితంగా ఇదైతే వస్తుంది అనమాట. డ్యూ టు ఇంటర్నల్ పాలసీ వీఆర్ అనేబుల్ టు ప్రొసీడ్ ఫర్దర్ అని చెప్పేది వీళ్ళు మెన్షన్ చేస్తున్నారు అనమాట. అండ్ నెక్స్ట్ ఇంకోటి వచ్చేసరికి ఏంటంటే దీంట్లో ఏజ్ లిమిట్ వచ్చేసరికి మీకు 23 ఆర్ ఎబో అయితే ఉండాల్సి ఉంటుంది. అండ్ దాంతో పాటుగా మీ ఇన్కమ్ వచ్చేసరికి 5 lakh ఆర్ ఎబో అయితే ఉండాల్సి ఉంటుంది అనమాట. టేక్ హోమ్ ఇన్కమ్ వచ్చేసరికి మొత్తం ఓవరాల్ గా ప్యాకేజ్ కాదు, మీకు శాలరీ క్రెడిట్ అయ్యే వచ్చేసరికి మీకు ఇయర్లీ 5 lakh ఆర్ ఎబో కనుక ఉంటే మాత్రమే వీళ్ళు ఈ కార్డు అయితే మీకు ఇష్యూ చేస్తారనమాట. అండ్ లాస్ట్ అండ్ ఇంకో వరస్ట్ థింగ్ వచ్చేసరికి ఈ కార్డు మీరు అప్లై చేద్దాం అనుకుంటే మాత్రం మీరు 6 months ముందు నుంచి వెళ్ళి ఎటువంటి సిబిల్ ఎంక్వైరీస్ అయితే చేయకూడదు. సో మీకు 6 months నుంచి ఎటువంటి సిబిల్ ఎంక్వైరీస్ లేకుండా, సిబిల్ ఎంక్వైరీస్ అంటే మీకు క్రెడిట్ కార్డ్ గురించి కానివ్వండి, లోన్స్ గురించి కానివ్వండి, ఇంపాక్ట్ అవుతుంది కదా మీ సిబిల్ స్కోర్ అనేసరికి. సో మీరు ఎప్పుడైనా సిబిల్ స్కోర్ చెక్ చేసుకున్నాను కూడా అక్కడ మీకు కనిపిస్తుంది సిబిల్ ఎంక్వైరీస్ అనేసి.
సో అది లాస్ట్ మంత్లోనే. అట్లా మీకు 6 మంత్స్, లాస్ట్ 6 మంత్స్ వరకు ఎటువంటి సిబిల్ ఎంక్వైరీ ఉండకూడదు. అలా ఉండకుండా ఉండాలంటే మనకి ఏదో 10 లక్షలు దగ్గర ఎక్కువనే వచ్చడం, లేదంటే మాకు కార్డ్ అవసరం లేదు, మాకు లోన్స్ అవసరం లేదు అనుకునే వాళ్ళకి మాత్రమే 6 మంత్స్ ముందు నుంచి ఎటువంటి సిబిల్ ఎంక్వైరీస్ అయితే ఉండవు అనమాట. సరే ఓకే, సిబిల్ ఎంక్వైరీస్ లేదు కానీ ఈ కార్డ్ తీసుకోవచ్చా మేము అని అంటే అప్పటికి కూడా వద్దు. ఎందుకంటే మీకు నేను ఫ్యూచర్ చెప్తా ఉంటాను అనమాట, ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను అనమాట అసలు ఎందుకు ఈ కార్డ్ వద్దు అనేసి అయితే. సరే, దీంట్లో అన్లిమిటెడ్ లాంచ్ యాక్సెస్ అని అన్నారు కదా. సో ఈ అన్లిమిటెడ్ లాంచ్ యాక్సెస్ మనకి ఈ కార్డ్ యూజ్ చేసినా వస్తుందా లేదా యూజ్ చేయకుండా వస్తుందా అంటే ఖచ్చితంగా మీరు ఈ కార్డ్ అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. కార్డ్ నుంచి కనుక మీరు ఒక వీసా కార్డ్ యూజ్ చేసుకొని కనుక మీరు లాంచ్ యాక్సెస్ని పొందాలనుకుంటే మాత్రం ఆ మంత్ సైకిల్, లైక్ మీకు మంత్ సైకిల్ వస్తారు కదా, మీకు బిల్లింగ్ డేట్ నుంచి మళ్ళీ బిల్ జనరేట్ అయ్యేంత వరకు. సో ఈ డేట్ లోపల కనుక మీరు వీసా కార్డ్ యూజ్ చేసుకుని కనుక మీరు 10,000 స్పెండ్ చేశారనుకోండి, అప్పుడు మాత్రమే అన్లిమిటెడ్ లాంచ్కి అయితే మీరు యాక్సెసిబుల్ అవుతారు. లేదా మీరు రూపే కార్డు కనుక యూజ్ చేస్తున్నారు అనుకోండి, అదే మంత్లో మీరు 15,000 ఆ ఎబో కనుక మీరు స్పెండ్ చేసినట్టయితే మాత్రమే మీరు లాంచ్కి అయితే ఎలిజిబుల్ అయితే అవుతారు అనమాట. ఈ రెండు కార్డులలో ఏదో ఒకటి, వీసా కార్డు నుంచి అయితే 10,000 మీరు స్పెండ్ చేయాల్సి ఉంటుంది, ఒకవేళ రూపే కార్డు కనుక యూజ్ చేస్తే మాత్రం 15,000 మీరు స్పెండ్ చేయాల్సి ఉంటుంది అనమాట. అది కూడా ఒక కార్డు నుంచి, ఏదైనా ఒక కార్డు నుంచి 10 or 15 ఏదో ఒకటి ఇలా స్పెండ్ చేస్తే మాత్రమే మీకు అన్లిమిటెడ్ లాంచ్ యాక్సెస్ అయితే మీకు వీళ్ళు ప్రొవైడ్ చేస్తారనమాట. కానీ ఇక్కడ మళ్ళీ ఇంకో క్యాచ్ ఉందన్నమాట. అదేంటంటే మీరు ఈ మంత్ మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఇది నవంబర్ కదా, నవంబర్ 1 నుంచి నవంబర్ 30 వరకు మీకు బిల్లింగ్ సైకిల్ అనుకోండి. నవంబర్ 30 రోజున మీకు బిల్ జనరేట్ అయింది, దాని వచ్చరికి మీకు అరౌండ్ 12th లోపల కట్టేసుకోవాలని చెప్పారు. నవంబర్ 30కి మీకు బిల్ జనరేట్ అయింది, ఓకే మీరు 10 or 15,000 యూజ్ చేశారు, 2 కార్డులు ఏదో ఒకటి యూజ్ చేసుకొని మీరు పేమెంట్ చేసేసారు, డైరెక్ట్ మీకు బిల్ జనరేట్ అయింది. నాకు 30 నుంచి 1st నుంచి నేను ఈ కార్డు యూజ్ చేసుకొని లాంచ్ యాక్సెస్ పొందొచ్చు అంటే అవ్వదు ఫ్రెండ్స్. ఎందుకనంటే మీరు ఖచ్చితంగా 30 రోజు మీ బిల్ జనరేట్ అయిందంటే ఫస్ట్ నుంచి వెళ్ళి మీరు 3 to 5 వర్కింగ్ డేస్ మీకు వెయిటింగ్ పీరియడ్ అనేది ఉంటుంది అనమాట. సో 3 to 5 డేస్ అనేది వచ్చరికి మీకు వెయిటింగ్ పీరియడ్ ఉంటుందంట. అంటే మీరు ఆ 3 to 5 డేస్ అనేది మీరు యూజ్ చేసుకోలేరు. ఎవరికైతే మంత్ స్టార్టింగ్లో ఏదైనా ఫ్లైట్స్ ఉన్నా కానీ, డొమెస్టిక్ కానీ ఇంటర్నేషనల్ కానీ దేనికైనా సరే మీకు అవి యూజ్ అవ్వదు. సో మీరు లాంచ్ యాక్సెస్ అయితే యూజ్ చేసుకోలేరు. మీరు 5 డేస్ వెయిట్ చేసిన తర్వాత, అది కూడా వర్కింగ్ డేస్, అంటే మీకు ఒక దాంట్లో మధ్యలో సాటర్డే సండే వచ్చిందంటే అరౌండ్ మీకు మొత్తం కలిపి 7 డేస్ మీరు ఆగాలి. అంటే లైక్ మళ్ళీ 1st నుంచి 7th వరకు ఆల్మోస్ట్ ఆల్ ఈ 7 డేస్ ఆగిన తర్వాత అప్పుడు మళ్ళీ మీకు లాంచ్ యాక్సెస్ అనేది యూజ్ చేసుకోనికి వస్తుంది. సో ఎవరైతే మీరు మంత్ 10th నుంచి 30 లోపల అంటే 20 డేస్ మాత్రం యూటిలైజ్ చేసుకోనికి వస్తుంది. ఆ 20 డేస్లో మీరు ఎంత ట్రావెల్ చేస్తారనేది మీ ఇష్టం, అది కూడా అన్లిమిటెడ్గా. కాకపోతే ఇది కొంచెం నాకు వరస్ట్ అనిపించిన థింగ్ అనమాట. 1 వీక్ ఆగడం అనేది అది అన్లిమిటెడ్ ఇచ్చినట్టు ఎట్లా అవుతుంది అప్పుడు, ఇక్కడ వరకైతే ఇది. అండ్ నెక్స్ట్ ఇంకోటి కనుక చూసుకున్నట్టయితే మీరు ఒకవేళ యూటిలిటీ పేమెంట్ చేశారనుకోండి, యూటిలిటీ పేమెంట్ మొబైల్ రీఛార్జెస్ ఇవి ఏమైనా సరే ఇంక్లూడ్ ఉంటాయి కదా, గ్యాస్ ఇవన్నీ, ఎలక్ట్రిసిటీ ఇవన్నీ యూటిలిటీ కిందకి వస్తాయి కాబట్టి యూటిలిటీ పేమెంట్ చేశారనుకోండి మీకు అప్ టు 20,000 రూపీస్ వరకే మీ వీళ్ళు పాయింట్స్ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. 20,000 దాటింది అనుకోండి ఎటువంటి పాయింట్స్ అయితే రావు. అది కూడా మీరు అప్ టు 50,000 వరకు మాత్రమే యూజ్ చేసుకోగలరు ఒక మంత్లో వచ్చేసరికి యూటిలిటీ పేమెంట్స్. 50,000 దాటింది అనుకోండి మీకు ఎక్స్ట్రాగా ఛార్జెస్ కూడా పడతాయి, 1% ఛార్జెస్ అయితే పడతాయి. అండ్ దాంతోపాటుగా మీరు అది ఫ్యూయల్ కూడా సేమ్ టు సేమ్, మీకు ఫ్యూయల్ కూడా మీకు ఛార్జెస్ అయితే పడవు. 50 వరకు ఫ్యూయల్ సర్చార్జ్ కూడా మీకు వేవ్ ఆఫ్ అయితే అయిపోతుంది. దాని తర్వాత నుంచి ఏంటంటే మీకు ఛార్జెస్ అయితే పడతాయి అనమాట. ఎడ్యుకేషన్ ఫీజుకి వచ్చేసరికి ఎటువంటి మీకు రివార్డ్ పాయింట్స్ ఇవ్వరు, దాంతోపాటుగా కన్వీనియన్స్ ఛార్జెస్ పడతాయి అనమాట. అండ్ దాంతోపాటుగా మీరు ఏదైనా క్రిప్టో పర్చేస్ చేసినా సరే, లేదంటే మీరు రెంట్ పేమెంట్ చేసినా సరే, లేదంటే ఇంటర్నేషనల్ ఏదైనా ట్రాన్సాక్షన్ చేసినా సరే వీటన్నిటికైతే రివార్డ్ పాయింట్స్ అయితే రావు, కానీ ఎటువంటి మీకు ఛార్జెస్ అయితే పడవు. ఎక్స్ట్రాగా వచ్చరికి ఎటువంటి ఛార్జెస్ అయితే పడవు. సో ఇవన్నీ ఓకే పర్లేదు, ఇట్లా కూడా బాగానే ఉంది, మేము యూజ్ చేసుకోవచ్చు పర్లేదు అని అనుకుంటే మాత్రం దీంట్లో ఇంకోటి ఏంటంటే కనుక మీరు ఈ కార్డ్ని 1 year వరకు మీరు ఎటువంటి ట్రాన్సాక్షన్స్ కనుక మీరు యూజ్ చేయలేదనుకోండి, అప్పటి వరకు మీరు దాచిపెట్టుకున్న కాయిన్స్ అనేది మీకు ఎక్స్పైర్ అయిపోతాయి అనమాట. సో 12 monthsలో ఖచ్చితంగా ఒకసారన్నా, ఒక నెల ఒకసారన్నా సరే మీరు ఈ కార్డ్ అయితే యూజ్ చేయాలి. అలా యూజ్ చేస్తేనే ఆ కాయిన్స్ అనేది మీకు ఉంటాయి, లేదంటే మీకు ఎక్స్పైర్ అయితే అయిపోతాయి అనమాట. సో చాలా ఐడిఎఫ్సి కనుక చూసుకున్నట్టయితే మనకి డైరెక్ట్గా లైఫ్ టైం అసలు వాడినా వాడకున్నా అసలు నెవర్ ఎక్స్పైర్డ్ పాయింట్స్ ఇస్తుంటే వీళ్ళు 1 yearలో ఆ కార్డ్ యూజ్ చేయకపోతే ఎక్స్పైర్ అయిపోతాయి అని చెప్తున్నారు అనమాట. ఇది ఎంతవరకు కరెక్ట్ మరి నాకు అర్థం కాలేదు. చాలా అంటే చాలా దరిద్రమైనది వచ్చేసరికి ఇప్పుడు మీకు చెప్తా చూసుకోండి. ఈ కార్డ్ యూజ్ చేసుకొని కనుక మీకు రివార్డ్స్ వచ్చినాయి అనుకోండి, లైక్ 20 points 10 points ఇలా మీరు రివార్డ్స్ అనేది కలెక్ట్ చేశారు. ఈ కలెక్ట్ చేసిన రివార్డ్స్ అరౌండ్ మీకు వాల్యూ వచ్చేసరికి 1,000 2,000 10,000 అయినాయి అనుకుందాం. ఒక 1 year కనుక మీరు దాచిపెట్టారంటే 10,000 అయినాయి అనుకుందాం. ఈ రివార్డ్ పాయింట్స్ వచ్చేసరికి మీరు ఎటువంటి గిఫ్ట్ కార్డు కొనలేరు, అండ్ ఎనీ థర్డ్ పార్టీ యాప్లలో యూస్ చేసుకోలేరు, వాటిని మీరు మనీగా కూడా కన్వర్ట్ చేసుకోలేరు. జస్ట్ దీన్ని మీరు స్కేపీ యాప్లో మాత్రమే యూజ్ చేసుకోగలుగుతారు, అది కూడా హోటల్ బుకింగ్ అండ్ ఫ్లైట్ బుకింగ్స్కి మాత్రమే. ఇది నాకైతే వరస్ట్ అనిపిస్తుంది అనమాట. సో ఇలా దాంట్లో మొత్తం లైక్ ఇలా యాప్లోనే యూజ్ చేసుకోవాలి. ఆ కాయిన్స్ని వీళ్ళకే ఇచ్చేసేయాలి. మనం యూజ్ చేయకపోతే కాయిన్స్ వెళ్ళిపోతాయి. డొమెస్టిక్ అని చెప్పిన డొమెస్టిక్ అన్లిమిటెడ్ లాంచ్ యాక్సెస్ అన్నా సరే 7 days అయితే వెళ్ళిపోతున్నాయి, అంటే అరౌండ్ 23 days కోసానికి ఆ టైంలో మనకు ఫ్లైట్ ఉండాలి. ఒకవేళ మన ఫస్ట్ 2 7 బుక్ చేసుకుంటే మనకు అది అవ్వదు. సో ఇలా చూసుకుంటే
ఓకే ఇవన్నీ ఓకే అనుకున్నా కూడా మళ్ళీ రివార్డ్స్ వచ్చేసరికి మనకి రిడీమ్ చేసుకోలేము, అది కూడా థర్డ్ పార్టీ యాప్కి ట్రాన్స్ఫర్ చేసుకోలేము, ఏం చేయలేము, జస్ట్ వాళ్ళ యాప్లో మాత్రమే యూజ్ చేసుకోవాల్సి వస్తుంది. మనకి బయట వచ్చే డిస్కౌంట్స్ అని ఈ యాప్లో రావచ్చు రాకపోవచ్చు, అప్పుడు ఏం యూజ్, కార్డ్ తీసుకొని అనవసరంగా కార్డ్ తీసుకొని వేస్ట్ కదా. సో ఇలా చూసుకుంటే ఈ కార్డ్ అయితే నాకు తెలిసినంత వరకు యూజ్ చేసుకోకపోవడం బెటర్ అనిపిస్తుంది. ఎందుకంటే మనకి దీనికంటే బెస్ట్ అనే కార్డ్స్, ఉపయోగపడే కార్డ్స్ అయితే మీకు చాలా అవైలబుల్ అయితే ఉన్నాయి. సో వాటన్నిటి గురించి కూడా నేను రీసెర్చ్ చేస్తున్నాను. రీసెర్చ్ చేసిన తర్వాత మీకు ఏదైతే బాగా ఉపయోగపడుతుందో, మీకు ఏదైతే బెస్ట్ అనిపిస్తుందో ఆ కార్డ్స్ మాత్రం మీకు నేను ఈ ఛానల్లో తీసుకురావడం జరుగుతుంది అనమాట. సో ఇలాంటి వీడియోస్ ఇంకా మీరు మిస్ అవ్వద్దని కూడా మాత్రం ఖచ్చితంగా ఇప్పుడే మన ఈ వీడియోని అయితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసుకుని అయితే అసలుకి మర్చిపోకండి ఫ్రెండ్స్. అండ్ ఇది మనకి ఓవరాల్గా ఈ కార్డ్ కనుక చూసుకున్నట్టయితే ఈ కార్డ్ మీకు ఎలా అనిపించింది, అండ్ ఒకవేళ మీరు తీసుకుందాం అనుకుంటే అసలు మీకు ఈ కార్డులో ఏం నచ్చి మీరు తీసుకుందాం అనుకుంటున్నారు అదైతే మీరు నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఎవరికి సిబిల్ స్కోర్ ఎంత ఉందో కూడా నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వారు తగ్గట్టుగా అయితే నేను ఒక మంచి డెడికేటెడ్ వీడియో తీసుకొస్తాను అనమాట. ఏ కార్డ్ మీకు బెస్ట్ అవుతుందో అయితే నేను ఖచ్చితంగా డెడికేటెడ్ వీడియో తీసుకొస్తాను. ఐ హోప్ ఈ వీడియో మీకు అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, నచ్చకపోతే మాత్రం ఖచ్చితంగా డిస్లైక్ చేయండి. కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అయితే అసలుగా మర్చిపోకండి ఫ్రెండ్స్. మీకు ఎందుకు నచ్చలేదో, నా ఎక్స్ప్లెనేషన్ నచ్చలేదా, లేదంటే నేను చెప్పే విధానం నచ్చలేదా, నేను తప్పు చెప్పిన అనేది నాకు కింద ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఫైనల్గా వచ్చేసరికి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.